ఇప్పట్లో నరేంద్ర మోడీ గారు ఒక ఛాలెంజ్ విసిరేవాళ్ళు. తను చెట్టు నాటి, మీరు నాటండి అని చెప్పి మన చిరంజీవి గారికి లేకపోతే ఇట్లాంటోళ్ళకి ఛాలెంజ్. వీళ్ళు ఒకళ్ళు నాటి ఇంకో నలుగురికి ఛాలెంజ్. ఇది నిర్మాణాత్మకమైంది, పనికొచ్చేటటువంటి. ఇన్‌స్టాలో ఒక్కోసారి చీర కట్టుకుందాం, మంచి బొట్టుతో ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి. చీర కట్టుకొని, ఇదిగో నేను చీర కట్టుకున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చీర కట్టుకొని కనబడండి. ఇట్లాంటివి బానే ఉన్నాయి. అలాగే నేను బొట్టు పెట్టుకున్నాను, అందంగా ఉన్నాను, మీరు కూడా చేసుకోండి అన్నట్టు. ఇది పోయి నేను ఎంత తింటున్నాను, 10 రకాలు తింటున్నాను, లేదా 1 కిలో తింటున్నాను ఛాలెంజ్. ఇదిగో ఇది కిలో తాగుతున్నాను ఛాలెంజ్. ఇట్లాంటి దిక్కుమాలిన ఛాలెంజ్‌లే దరిద్రం. ఆ మధ్యన కొన్ని అట్లాంటి తప్పుడు ఛాలెంజ్‌లు చేసుకున్నప్పుడు మాట్లాడుకోను. ఇప్పుడు కొత్తగానంట నిద్ర మాత్రలేసుకొని నిద్రపోయే దిక్కుమాలిన ఛాలెంజ్ అట. మరి ఇలాంటి ఛాలెంజ్‌లు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. స్లీపింగ్ పిల్స్ ఏసుకొని పోటాపోటీగా రీల్స్ చేస్తున్నారట ఇన్‌స్టాలో. టాబ్లెట్స్ ఏసుకొని. నిద్ర టాబ్లెట్స్ ఏసుకొని. ఇదేం దరిద్రం? నిద్రపోవడానికి రీల్ ఎందుకు? దాంతో ఏమైపోతుందో తెలుసా? ఎక్కువ నిద్ర మాత్రలు ఏసుకుంటే ఒక్కోసారి చచ్చిపోతారు. దాంట్లోనే చచ్చిపోతారు. రెండవదేంటంటే, ఆ తర్వాత చాలా రోజుల పాటు మన మెదడు కుచించుకుపోతుంది. అంటే మెదడులో ఒక నైరాశ్యం కనబడిపోతుంది. ఒక నెగటివిటీ కనబడిపోతుంది. ఊరికూరికనే నిద్రొచ్చేస్తా ఉంటదిక. మనలో క్రియేటివిటీ చచ్చిపోతుంది. సృజనాత్మకత చచ్చిపోతుంది. అదంతా సంగతి పక్కన పెడితే మామూలు యాక్టివ్‌నెస్ పోతుంది. డల్ అయిపోతాం. ఇది ఒక్కోసారి జీవితకాలం వెంటాడుతది. ఆత్మహత్య చేసుకోవడానికి మందులు వాడినటువంటి వాళ్ళని అడిగితే తెలుసుద్ది దాని సైడ్ ఎఫెక్ట్స్.